పర్లేదు, ఆనందించు, దేవుడిలో ఆనందించు. అనేకులకు నా దేవుడు ఆశీర్వకరంగా మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభువారు అంటూ ఉన్నారు, సిద్ధపడుడి, అంత్యకాల దినములలో రాబోతూ ఉన్నాయి. అప్పుడు శ్రమలు ఎక్కువ అవుతాయి, అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన శాశ్వతమైన ఆనందము, మానవ అవగాహనకి మించిన అతీతమైన శక్తి మనలో ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే సమయము ఆసన్నము కానున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏడవకు, బాధపడకు, కన్నీరు విడ్చుట నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ కన్నీరుని నాట్యముగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దేవాతి దేవుని బెల్జబుల్ అన్నప్పుడు ఆర్డినరీ వ్యక్తులం ఎక్స్ట్రాడినరీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అవుతూ ఉన్నాం. కాబట్టి ఆ సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. ఆ మాటలు పట్టించుకుంటే ఆ దేవాతి దేవుడి యొక్క పరిచయను చేయలేం, ఆ దేవాతి దేవుని మహిమపరచలేం, ఆ దేవాతి దేవుని ప్రేమించలేం. ప్రేమించాము అంటే దేవుడిచ్చిన మాటకి కట్టుబడి జీవించాలి. అదేవిధంగా రెండో ఆజ్ఞ మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసిస్తున్న వారి కొరకే ప్రార్థించు, ఇదిగో నిన్ను నింద అవమాన పాలు చేస్తున్న వారిని క్షమించు, శపించకు, దీవించు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను అనేక మంది బిడ్డలకు ఆశీర్వకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. సర్వ శక్తివంతుడైన ఎల్ షడ్డాయ్ నామములో ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు పలుకుతున్నాడు. ప్రేమ